రూమ్ బాగుంది. హలో మిస్టర్, టేక్ యువర్ సీట్. Introduce yourself. Hi sir, myself Sesu Senegala. Basically I am from Nellore, Andhra Pradesh sir. I completed my degree in Nellore sir. నా పీజీ కూడా. సరే ఇదంతా హ్యాండిల్ చేయగలను అని నువ్వు అనుకుంటున్నావా? సార్ నా గ్రేడ్స్ చూసి నన్ను తక్కువ వచ్చినా వేయకండి సార్. ఒకసారి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో నా పర్ఫార్మెన్స్ చూడండి సార్. నా గ్రేడ్స్ కంటే సూపర్గా ఉంటాయి. అచ్చా సార్ ఇది చూడండి సార్. ఇంటర్ కాలేజ్ టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ సార్. రన్నర్ అప్ సార్. ఐ జస్ట్ పార్టిసిపేటెడ్ ఇన్ టికేల్ సార్. తెనాలి కబడ్డీ ప్రీమియర్ లీగ్ సార్. సార్ మీరేమైనా అనుకోండి, ఐఎమ్ క్లియర్ అబౌట్ మై ప్రిన్సిపల్ సార్. హెల్త్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వండి సార్. ఈ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. నువ్వు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు నువ్వు ఈ కాంపిటీషన్లో సర్వే అవ్వగలను అనుకుంటున్నావా? సార్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు. సార్ క్రౌడ్ ఎంతమంది అయినా ఉండొచ్చు సార్, బట్ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు సపరేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ దట్ క్రౌడ్ సార్. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ సార్? సరే కానీ జస్ట్ ఇమాజిన్ సార్, దిస్ ఈజ్ ఏ క్రౌడ్ సార్. ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ వస్తే వీళ్ళంతా గుంపుగా చేరుతారు సార్. నో స్కోప్ ఫర్ ఇండివిజువల్ థింకింగ్ సార్. అదే నేనైతే నాకున్న తెలివితేటలతో ఈజీగా ఈ గుంపు నుంచి ఎస్కేప్ అవుతాను సార్. సరే టీ తీసుకోండి. అయ్యయ్యో వద్దు సార్, హెల్త్ కాన్షియస్. సరే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? 3 times సార్, 3 times తిరుపతి వెళ్ళాను సార్. సార్ మీకు విషయం చెప్పనా, లాస్ట్ టైం అయితే 9 hours టికెట్ తీసుకోకుండా నిలబడి జర్నీ చేశాను సార్. నీకు రిస్క్ చేయడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. సార్ మీరు నమ్మరు కానీ మా సిటీలో అయితే మోస్ట్ డేంజరస్ రోలర్ కోస్టర్లో సీట్ బెల్ట్ లేకుండా కూర్చున్నాను సార్. కొన్ని సార్లు అయితే లేచి నిలబడ్డాను అనుకోండి. రిస్క్ టేకింగ్ ఈజ్ జస్ట్ లైక్ మై హాబీ సార్. హలో మిస్టర్ శేషు శనగల సార్. మిస్టర్ శేషు శనగల, బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయినా ఇది నీకు మాత్రం ఎందుకు ఇవ్వాలి? సార్ సూపర్ సార్ మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్ సార్. సార్ మీకు విషయం చెప్తా వినండి. బయట కూర్చున్న వల్ల 90% మంది వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చోరు సార్. ఈ రోజుల్లో వాళ్ళకి కేటాయించిన సీట్లో కూర్చోవడం చాలా ముఖ్యం సార్. కానీ నేను ఎప్పటికీ అలా చెయ్యను సార్. ఒకవేళ లేడీస్ వస్తే? అయినా లేకవన్ సార్. ఈక్వల్ రైట్స్. ఓకే, నేను ఫార్మాలిటీస్ కోసం నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అడగండి సార్. నీకు మ్యూజిక్ ఇష్టమా, బుక్స్ రీడింగ్ ఇష్టమా? 2 సార్, 2. మొబైల్లో మూవీస్ చూడవు మరి? సార్ 250 GB మెమొరీ సార్. సలార్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ సార్. అబ్బో, రోజు అదే పని అన్నమాట. లేదు సార్. పర్ఫ్యూమ్ ఆర్ డియో సార్, డియో. సరే కానీ రద్దీ ఉన్న ప్లేసెస్ అంటే నీకేమైనా భయం ఉందా? సార్ తిరుపతి సార్, 3 times. ఆర్ యూ పంక్చువల్? సార్ ఐ జస్ట్ లైక్ ఏ. ఓకే, ఇదిగో బాబు శనగల, నీకు నేను 7 months బేసిక్ టెంపరీ పాస్ ఒకటి ఇస్తాను. ఇదిగో నీ పాస్. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ బయట కౌంటర్లో కంప్లీట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. బస్ పాస్ రా నా మగడా. సారీ సార్. ఫస్ట్ అటెంప్ట్లోనే బస్ పాస్ తీసుకొచ్చావంటే? యా సార్, అది నాకున్న స్పెషల్ టాలెంట్. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఏ కాంపిటీషన్ అయినా అలా వెళ్ళి ఇలా గెలిచి వచ్చేస్తా. ఇంత ఎక్సైట్ అవుతున్నావు? బస్సు అప్పుడు ఎక్కలేదా? నో సార్, రన్నింగ్లో ఉండే బస్ కంటే ముందే పరిగెత్తి బస్ ఎక్కాను నేను. అది నా కెపాసిటీ. ఒకసారి మా ఊళ్ళో ఓకే చాలు. ఇంత ఎక్సైట్ దేనికి మరి? బస్ పాస్ సార్, బస్ పాస్. మా ఊర్లో బస్ పాస్ తీసుకున్న ఫస్ట్ పర్సన్ నేనే. ఒకసారి మా ఊళ్ళో. చాలు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఓకే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే.
బస్ పాస్ బస్ పాస్. అవును, నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. బాయ్ బాయ్ బాయ్.